నమస్తే అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక 3 బీహెచ్‌కే ఫ్లాట్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. పూర్తిగా చూడండి. మీకు అర్థమవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి మనకి 1300 ఎస్ఎఫ్టీస్‌లో ఉన్న 3 బీహెచ్‌కే అండి. వెస్ట్ ఫేసింగ్. ఏంటండి 1300 అంటున్నారు, 3 బీహెచ్‌కే అంటున్నారు అని అనుకుంటున్నారా? ఇది మనకి వీడియో అంతా చూడండి. మీకే అర్థమవుతుంది. చాలా స్పేషియస్‌గా కూడా ఉంటుంది. అండ్ ఒకసారి మీరు డైరెక్ట్‌గా విజిట్ చేసినట్టయితే మీకే అర్థమవుతుంది. అండ్ ప్రెజెంట్ మనం చూస్తుందయితే డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకు పూజ గది అండ్ క్రాకరీ ఇచ్చారు. ఇదొచ్చేసి మనకి ఇప్పుడు చూసాము ఎంట్రన్స్‌లో అది టీవీ యూనిట్ అండ్ హాల్ లాగా ఉంటుందనమాట. అండ్ దీన్ని ఆనుకొని మనకి బాల్కనీ గూడా ఉంటుంది. బాల్కనీ గూడా మంచి స్పేషియస్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి మనకి హెచ్ఎండీ అప్రూవల్స్‌తోనైతే కన్‌స్ట్రక్షన్ అయిందండి. G+5 అనమాట. టోటల్ మనకి ఇందులో 10 ఫ్లాట్స్ ఉంటాయి. పర్ ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్ అనమాట. ఈస్ట్ అండ్ వెస్ట్. ఇదొచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంది. ఇదొచ్చేసి మనకి కిచెన్. చూడండి ఎంత బాగుందో. మంచిగా స్పేషియస్‌గానే ఉంది. మీకు ఫాల్ సీలింగ్ అంతా ఎవ్రీథింగ్ వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అంతా చేసి ఉందనమాట. జస్ట్ మీరు గృహప్రవేశం చేసుకోవడమే. అండ్ లొకేషన్ వచ్చేసి మనకిది ప్రగతి నగర్ దగ్గర సింహపురి కాలనీ అండి. మనం ఒక వీడియో పెట్టాము లాస్ట్ వీడియో. అది కూడా సింహపురి కాలనీయే. అండ్ ఇందులో మనకి మొత్తం ఎంటైర్ వుడ్ వర్క్‌తోనైతే మనకి ఫ్లాట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇదొచ్చేసి మనకి యుటిలిటీ అనమాట. యుటిలిటీ ఇదంతా. మొత్తం గ్రిల్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి మీకు. జస్ట్ మీరు రావడమే, గృహప్రవేశం చేసుకోవడమే. అలా అన్నమాట. ఇది మనకి అన్నిటికి నియర్ బై ఉంటుందండి. జేఎన్‌టీయూ, మియాపూర్. జేఎన్‌టీయూకి అయితే మనకి హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ డ్రైవ్ అనమాట. అండ్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి వీటన్నిటికి అరౌండ్ 30 మినిట్స్ అలా 30-40 మినిట్స్ మీకు అదవుతుంది జర్నీ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. మాస్టర్ బెడ్‌రూమ్. చూడండి ఎంత బాగుందో. చాలా బాగా నీట్‌గా డిజైన్ చేశారు. ఫాల్ సీలింగ్ అండ్ వాల్ పెయింటింగ్స్ అవన్నీ. వాల్ పెయింటింగ్స్ మనకదొచ్చేసి వుడ్ వర్క్‌తోనే ఈ డోర్స్ అనమాట. స్లైడింగ్ డోర్స్. అండ్ లోపలన్నీ మనకి సిమెంట్ సెల్ఫ్సే ఉంటాయి. వుడ్‌తోనేముండదు. ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాగా. టాయిలెట్. టాయిలెట్స్ గూడా కొంచెం స్పేషియస్‌గానే ఉంటాయి. బానే ఉంటుంది మనకి. దీంట్లో వాడిన మెటీరియల్ ఎవ్రీథింగ్ గూడా మంచి క్వాలిటీ మెటీరియలే యూజ్ చేసైతే కన్‌స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకిది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి లైక్ గండిమైసమ్మ నుంచి మియాపూర్‌కెళ్ళే మెయిన్ రోడ్ ఉంటుంది గదా! ఆ రోడ్ నుంచి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. లైక్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇది. అండ్ ఓఆర్ఆర్ గూడా మనకి నియర్ బై ఉంటుంది. జస్ట్ 5-10 మినిట్స్ డ్రైవ్ అనమాట. ఎగ్జిట్ మల్లంపేటకి. చాలా నియర్ బై ఉంటుంది. సో, మనకి అన్నిటికి ట్రాన్స్‌పోర్టేషన్ విధంగా గూడా బావుంటుంది. బసెస్, ఆటో ఫెసిలిటీ లైక్ ఆన్‌లైన్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ మనకి అవైలబిలిటీ అయితే ఉంటాయన్నమాట. నియర్ బై నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ ఇలాంటి కాలేజెస్ అన్నీ కూడా మనకి ఉన్నాయి. మనకి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఒకటే ఫ్లాట్ అవైలబిలిటీగా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉందన్నమాట. అండ్ మనకి బాల్కనీ కూడా రోడ్ ఫేసింగ్‌లో వస్తుంది. సో, మనకి వెంటిలేషన్ అవన్నీ కూడా చాలా బావుంటాయి. డైరెక్ట్ సన్‌లైట్ మొత్తం మనకి ఇంట్లోకి వచ్చేస్తుంది. సో, బాల్కనీ రోడ్ ఫేసింగ్ కాబట్టి అండ్ మనకి ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి మనకి సన్‌లైట్ వచ్చేస్తుందన్నమాట. చాలా మంచి వెంటిలేషన్ కూడా మనకి రావడం ఇప్పుడు మనం చూసింది చిల్డ్రన్స్ బెడ్‌రూము. సారీ చిల్డ్రన్స్ బెడ్‌రూము. ఇప్పుడు మనం చూడబోయేది ఇది గెస్ట్ బెడ్‌రూమ్. దీంట్లో మనకి ఇది గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. పర్లేదు మంచి స్పేషియస్‌గానే ఉన్నాయి ఎవ్రీథింగ్. మనకన్నీ బానే ఉన్నాయి. కొత్త ఫ్లాటే అండి ఇది. ఎవరు ఇంకా గృహప్రవేశం కూడా చేసుకోలేదు. కొత్త ఫ్లాటే అనమాట. అండ్ దీనికి ఇందులో వచ్చేసి మనకి టాయిలెట్స్ వచ్చేసి 2 టాయిలెట్సే ఉంటాయన్నమాట. ఒకటి అటాచ్డ్ వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉంటుంది. ఇంకోటి కామన్ ఈ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండ్ మాస్టర్ బెడ్‌రూమ్ మిడిల్‌లో మనకి టాయిలెట్ వస్తుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి మీరు డిస్క్రిప్షన్‌కెళ్ళి చూడొచ్చు మిగతా డీటెయిల్స్ అండ్ ప్రైస్ అవన్నీ కూడా. అండ్ ఇంతవరకు మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ముందు ముందు తీసుకొస్తాను. అండ్ థాంక్ యూ సో మచ్.